ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. ఈ యొక్క బూత్ స్థాయి కమిటీలో చాలా మంది మాట్లాడారు, వివిధ అధ్యక్షులు మాట్లాడారు. ఈ రోజు మన మీటింగ్ అయిపోయిన తర్వాత జనరల్ గా మనకి ఎట్లా ఉంటుంది, మన కల్చర్ ఏంటి అంటే మీటింగ్ సక్సెస్ కాగా ఎలా బాగా మీటింగ్ సక్సెస్ అయిందంటాము. రెండో రోజు నుంచి అన్ని పనులు మర్చిపోయి మళ్ళీ అసలు పని మర్చిపోయి వేరే పనులు తిరుగుతూ ఉంటాం. కానీ ఈ రోజు మనం బాధ్యత తీసుకోవాలి. ఉమాదేవి గారు చెప్పారు, నీలమయ్య గారు చెప్పారు, సంతోష్ చెప్పారు, సుజన్ చెప్పారు. కాబట్టి రమణనాథ్ మాత్రం చాలా డీటెయిల్ గా చెప్పారు. ఈ రోజు నుండి బూత్ స్థాయి కమిటీ బాధ్యత అయ్యింది. మరి సుజన్ చెప్పినట్టుగా ఒక్కొక్కరు బూత్ లో ఉన్నటువంటి ఒక 20 మంది మనము బూత్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకుంటే ఆ కమిటీ సభ్యుల బాధ్యత ఏంటి అంటే రేపటి నుండి మనం డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళాలి. వెళ్ళి మనకు ఉన్నటువంటి స్కీమ్స్ విషయంలో చెప్పాలి. ఏ స్కీమ్స్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు 6 గ్యారంటీలు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మొన్న తుక్కుగూడలో ఇచ్చినటువంటి ఏదైతే తారీఖు ఇచ్చారో 6 గ్యారంటీలు ఇచ్చారో అవి చెప్పాలి. ఇప్పటి వరకే 100 రోజులు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాల గురించి కూడా చెప్పాలి. డోర్ టు డోర్ ఇది. అది కాకుండా ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీ ఓటేయాలో అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, కానీ ఏ రోజు అందరూ కూడా రాలే, ఏ రోజు మాణికేశ్వర గారు రాలే, ఏ రోజు ఏ బస్సులు రాలే. ఇప్పుడు మాత్రం తిరుగుతా ఉన్నారు. 5 సంవత్సరాల లోపల